హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనముగా ఉన్నట్లయితే మన ఇంట్లో దోపుడు గడుపుతున్నాడు, దరిద్రం మన ఇంటికి వచ్చింది. కనుక మనము భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు. వారికి చెరుకు ఒక 30,000 60,000 సంపాదిస్తున్నారు. సంపాదించినంతా కూడా వారు ఏం చేస్తున్నారు? మొత్తం ఖర్చు పెట్టిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారికి ముందు చూపు లేదు. ఎందుకంటే తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఖర్చు పెట్టి చివరికి జీతం అంతా ఖర్చు అయిపోయింది. ఇద్దరి జీతం కూడా ఖర్చు అయిపోయింది. లాస్ట్కి రూపాయి కూడా లేదు, ఖర్చు అయిపోయింది. కనుక చివరికి పిల్లకి పెళ్ళిళ్ళు వచ్చింది. పెళ్లి చేద్దామంటే రూపాయి ఇంట్లో కూడా లేదు. ఆ పిల్లకి 43 సంవత్సరాలు వచ్చింది, కానీ పెళ్లి ఆలోచన కానీ పెళ్లి తలంపులు కానీ అతనికి జ్ఞాపకము లేదు. కనుక ఎందుకంటే అతను సామాన్య దేవునికి స్తోత్రం. తాగటం తిరగటం తప్ప మనకు ఒక పని అతనికి లేదు. కనుక ఈ లోకంలో ముందు చూపుగా ఉండాలన్నమాట. ముందు ఈ భార్య బిడ్డల్ని చూసుకో, తర్వాత బయట వారిని చూసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక సీమలు చూడండి, ఆహారాన్ని సమకూర్చుకొని వేసవి కాలం ముందు కోతకాలం ముందు ఆహారాన్ని సమకూర్చుకొని సగం తిని సగాన్ని దాచుకొని వర్షాకాలంలో చక్కగా హాయిగా తింటూ చక్కగా పడుకుంటాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది మొత్తం ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తున్నారు, తర్వాత అప్పులు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హ్యాండ్లో అప్పులు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక అందుకే సోమరి, నీవు చదవలేదు కనుక లోకంలో సోమరిగా ఉన్నట్టయితే నువ్వు చదవలేదు కనుక నువ్వేమవుతున్నావు? అటెండర్ అవుతున్నావు. దేవునికి స్తోత్రం. 10th క్లాస్లో ఆగిపోయినావు. అక్కడి నుంచి నువ్వు సామర్థ్యంగా చదవకుండా మానేయటం వల్ల అటెండర్ అయిపోయి నువ్వు జీతం 15,000 20,000 రూపాయల జీతంలోనే ఉంటున్నావు. అందుకే అంటున్నాడు. కనుక చదువుకున్నవాడు లాయర్ అవుతున్నాడు. చదువుకున్నవాడు ఏమవుతున్నాడు? లాయర్ అవుతున్నాడు, జడ్జి అవుతున్నాడు, జిల్లా కలెక్టర్ అవుతున్నాడు, IPS అధికారి అవుతున్నారు. వారు మంచిగా సంపాదించుకున్నారు. వారు ఎందుకని? వారు జ్ఞానంతో నడుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సీమలు నేర్పిన పాఠం బట్టి వారు జ్ఞానంతో చదువుకొని మన యొక్క భార్య బిడ్డల గురించి ముందుగా ఆలోచిస్తున్నారు. కనుక వారు ఉన్నతమైన పదవులో ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. సామెతల గ్రంథం 28:29 చూసినట్లయితే నమ్మకమైన వారికి మెండుగా దేవుడు. లోపల నమ్మకంగా ఉన్నావు, మెండైన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందు చూపు ఉండాలి, కష్టపడి పని చేయాలి. కనుక త్రాగుబోతు తండ్రికి ముందు చూపు లేదు కనుక అతను తన యొక్క కుమార్తెకి 43 సంవత్సరాలు వచ్చిన పెళ్ళి చేయలేకపోయాడు. ఎందుకని? ముందు చూపు అనేది లేదు. తర్వాత చూసుకుందాం అనుకున్నాడు. కనుక చివరికి పెళ్లి చేయకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక అటు వారిగా ఉండకూడదు. సామర్థ్యాన్ని వదులుకు, కష్టపడి పని చేయి. సామర్థ్యం వల్ల దరిద్రము వచ్చును. కష్టపడి పని చేయటం వల్ల దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇష్టపడ A20 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంచి దీవిస్తుందిగా కోరుతున్నాను. ఆమేన్.